హాయ్ అండి, దోసకాయ పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా అన్నం మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్, పల్లీలు వేసి వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, అలాగే మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి దోసకాయ ముక్కలు అలాగే చింతపండు కూడా వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ఈ పౌడర్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఒక 2 వెల్లుల్లి, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఇలా దోసకాయ ముక్కలు అలాగే ఆనియన్ కూడా వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. పోపు పెట్టుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.